వివిధ హోదాల్లో గతంలో చేసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. అయితే 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 42 సంవత్సరాలు అయింది. నేటికి 42 సంవత్సరాలు అయింది. అయితే ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే బడుగు బలహీన వర్గాల ఆకలి ఆక్రందనతో పుట్టిన పార్టీ, కార్మిక కర్షకుల రక్తపు బుట్టులోంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ, అలాగే రైతు చెమటి చుక్కలోంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కొదమ సింహమై ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజారథంపై తిరుగుతూ ప్రతి ఒక్కరిని కూడా తట్టి లేపుతూ తెలుగు వాళ్ళకి జరిగే అన్యాయంపై మాట్లాడుతూ మనం ఏవైతే ఈ ఒక కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ ఏదైతే ఉందో తెలుగు వాళ్ళకి గౌరవం ఇవ్వడం లేదు, ఢిల్లీలో వెళ్ళి అడుక్కునే పరిస్థితి మనకొద్దు, మన హక్కులు మనమే సాధిద్దామని చెప్పేసి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు 1983లో పార్టీ పెట్టడం జరిగింది. ఆయన పెట్టేటప్పుడు చాలామంది సినిమా యాక్టర్ రంగులేసుకున్న వాళ్ళు వీళ్ళెవరు గెలుస్తారని చెప్పేసి చాలా గ్రామాల్లో తెలుగుదేశం జెండా కూడా రానివ్వకుండా అడ్డుకున్న రోజులు ఆ రోజులు. అలాంటిది ప్రజలందరూ కూడా తిరగబడి ఒక్కసారిగా వాళ్ళ యొక్క ఓటు అనే ఆయుధాన్ని ఎన్టీ రామారావు గారు సైకిల్ గుర్తు మీద వేయడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేనంతటువంటి మెజారిటీతో ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. కొన్ని దురదృష్ట కారణాల వల్ల ఆయన ప్రభుత్వాన్ని పడగొడితే కూడా మళ్ళీ 6 నెలలు తిరగక ముందే మళ్ళీ జనాల్లోకి వచ్చి ఆయన మళ్ళీ అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అయితే ఈరోజు ఫార్మేషన్ డే పార్టీ పుట్టినరోజు కాబట్టి నేను గతంలో ఒక తెలుగుదేశం కార్యకర్తగానే మాట్లాడుతున్నాను, ఈరోజు జనసేన ఇన్ఛార్జిగా కాదు. ఎందుకంటే 2014 ముందంతా నేను తెలుగుదేశంలో ఉన్నాను, చాలా ఎలక్షన్లు చేశాను. ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తాలూకా విధి విధానాలు, వాళ్ళ విజనరీ అంతా నాకు బాగా తెలుసు కాబట్టి నేను ఒక తెలుగుదేశం సభ్యుడిగానే నేను మీతో మాట్లాడుతున్నాను. అయితే రేపు మనం సర్పంచ్ ఎలక్షన్లో ఒక సర్పంచ్ అవ్వాలని కసితో ఎంత గట్టిగా అయితే పనిచేస్తామో, అలాగే ఒక ఎంపీటీసీ అవ్వాలనుకుంటే వ్యక్తిగతంగా నేను ఎంపీటీసీ అవ్వాలని చెప్పేసి ఆ వ్యక్తి ఎంత గట్టిగా కష్టపడతాడో, అలాగే ఒక వార్డు నెంబరు ఆయా కుటుంబాలందరినీ కూడా దగ్గర తీసుకొని ఆయన ఒక వార్డు నెంబర్గా గెలుపొందడానికి ఆయన ఎంత హార్నిస్లు అయితే కష్టపడతారో, ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఎవరు వాళ్ళ ఎలక్షన్లు మనం దగ్గరుండి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది జనరల్ ఎలక్షన్ అని చెప్పేసి కొంతమంది అయిపోతాంలే, గాలి ఉంది గెలుస్తాంలే అని చెప్పేసి ఆగమరిచుంటే మాత్రం మళ్ళా ఒక ప్రమాదం జరుగుతుంది. తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళింది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలిస్తే మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే తెలుగుదేశం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇంకొక 10 సంవత్సరాలు ఉంటే కానీ మన రాష్ట్రం బాగుపడదు. ఎందుకు ఇంకొక 10 సంవత్సరాలు ఉండాలంటే మన పోలవరం కంప్లీట్ కావాలన్నా, మనకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలన్నా, ఇండస్ట్రీస్ కావాలన్నా ఈ కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉండాల్సిన అవసరం ఉంది. కరెంట్ పోయిందా? ప్రతి ఒక్కరు కూడా ఒక వార్డు స్థాయిల నుంచి ప్రతి ఒక్కరు కూడా కష్టపడితే కానీ మనం ఈ ఎలక్షన్ నుంచి బయటికి రాలేం. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎన్నికలు వేరు. ఇప్పుడు 500 నోట్ల కట్లు ఎక్కడికక్కడ డంప్ చేసి పెట్టారు. ఆ డబ్బులు మన ఇళ్లలో తెచ్చి పెట్టేస్తారు, మన వద్దన్న కూడా తీసుకొచ్చి మన ఇంట్లో పడేస్తారు. దయచేసి ఆ డబ్బులు మనవే, ఆ డబ్బులు తీసుకోకపోతే కూడా ప్రమాదం ఉంది కాబట్టి ఆ డబ్బులు తీసుకొని అవసరమైతే ఆ డబ్బులు ఇంకో పేదవాళ్ళకి మనమే పనిచేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద ఓటేయించాల్సిన అవసరం ఉంది. నేను చాలా గ్రామాల్లో ఇప్పుడు ఖాళీగా మీటింగ్లు కాకుండా పల్లెటూరులో ఆడవాళ్ళతో మాట్లాడుతుంటాను, ఈ డోక్రా మహిళలతో మాట్లాడతాను, లేదంటే మన ఉపాధి హామీ పనులకు వెళ్ళే వాళ్ళందరితో నేను మాట్లాడతాను. అమ్మ ఏంటి పరిస్థితి, ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి అంటే, అదేంటి ఆయన అన్ని అప్పులు చేసేస్తున్నట్టు, ఈసారి గెలిస్తే ఆంధ్రప్రదేశ్ నమ్మేస్తున్నట్టు కదని చెప్పేసి అంటున్నారు. కానీ వాళ్ళు అంటున్నారని చెప్పేసి మనం ఉండకూడదు. వాళ్ళకి ఇంకా అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే మనం అందరం కూడా చెప్పాలి. కనీసం ఒక 10 ఇళ్ళు 15 ఇళ్ళకో 1-2 కుర్రవాళ్ళు, మరీ ముఖ్యంగా యువత, ఎందుకంటే రేపు భవిష్యత్తు అంతా యువతదే కాబట్టి తల్లిదండ్రులకు చెప్పండి, మీ స్నేహితులకు చెప్పండి, ఈ దుర్మార్గుడు మనకుంటే మన రాష్ట్రం పాడైపోతుంది, అప్పులు పాలైపోతే. ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు కూడు గూడు గుడ్డ కోసం అని చెప్పేసి ఆయన అందరికీ ఉండాలని చెప్పేసి ఆలోచన చేస్తే ఈరోజు అవన్నీ అందరికీ ఉన్నాయి. కాలంటి మన నోటికాడి కూడు మన గూడు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే లాక్కుంటాడు. ఇది మాత్రం వాస్తవం.
దయచేసి ప్రతి ఒక్కరు నేను అభ్యర్థిస్తున్నాను, వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఎలక్షన్ అనేది ప్రజాస్వామ్యాన్ని కూని అయిపోతుంది. ఈ ఎలక్షన్లో కానీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ గారు మనకి ఏమీ ఇవ్వలేదు, ఒక పదునైన ఆయుధం ఇచ్చాడు. కత్తే గొడ్డలో కోడికత్తే కాదు, ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చాడు. అలాంటి ఓటు అనే ఆయుధాన్ని మనం సక్రమంగా వినియోగించుకుంటే మనం మంచి వ్యక్తి సీఎం అవ్వాలి, ఒక మంచి వ్యక్తి ఎమ్మెల్యే అవ్వాలి, మన శ్రీనివాసరావు లాంటి గారు అని చెప్పేసి మనం అందరం ఆలోచించి కష్టపడి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 1983లో జరిగింది. ఆ రోజు ఉన్న పరిస్థితులు మన ఆత్మాభిమానం కోసం మనం కొట్లాడాం. ఈరోజు మన హక్కుల కోసం, మన ప్రాణాల కోసం రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి అయితే మనం నోరెత్తితే మన కాలు చెయ్యి తీసేస్తాడు, అవసరమైతే చంపేస్తాడు. ఆల్రెడీ గతంలో కొన్ని జరిగాయి. ఒక దళితుడైనటువంటి ఒక ఎస్సీ సామాజిక వర్గం చెందిన ఒక డ్రైవర్ని చంపేసి ఎంత ధైర్యంగా వెళ్ళి ఇంటికే పంపించాడు, ఇదిగో నేను చంపేశాను నీ కొడుకుని చెప్పేసి పడేసి వెళ్ళిపోయాడు. అలాంటి వ్యక్తి జైల్లో నుంచి బెయిల్ మీద బయటకు వస్తే 10,000 మంది 20,000 మంది పూలదండలు వేసి వైఎస్ఆర్సీపీ నాయకులు వారిని ఘన స్వాగతం పలికారు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నామా? ఒక ఆడపిల్లని వాళ్ళ అక్కని ఎవరో ఏదో ఆకతాయిలు ఏదో అన్నారని చెప్పేసి వాళ్ళ తమ్ముడైనటువంటి 14-15 ఏళ్ళ కుర్రవాడు అండి, 14-15 ఏళ్ళ కుర్రవాడు మాట్లాడితే ఈ కుర్రవాడిని ఏం చేశారంటే పెట్రోల్ పోసి తగలేసేసారండి వైసీపీ నాయకులే. అంటే వాళ్ళ బాబాయిని గొడ్డలతో చంపేశారు, వాళ్ళ చెల్లిని మెడపట్టి నెట్టేశారు, వాళ్ళ తల్లినేమో ఎక్కడికో తగిలేశాడు. ఇలాంటి వ్యక్తి మన ఆడపిల్లల్ని మన అక్క చెల్లెమ్మల్ని బాగు చేస్తారని ఇంకా మనం నమ్ముతామా? కేవలం ఆ రోజు ఆయన జైలుకి వెళ్లకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి రాత్రింబవుల్లో కష్టపడి మన నెత్తుల మీద చేసి ముద్దులు పెట్టి ఓట్లు వేయించుకొని సీఎం అయిన తర్వాత ఈ రోజుకి కూడా కోర్టుకి హాజరవ్వకుండా బయట 5 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల నుంచి ఎవడైనా బెయిల్ మీద ఉంటాడండి? నువ్వు నేను ఉండగలమా? మళ్ళాంటి వాళ్ళు ఉంచుతారా? చిన్న గొడవ అయితే సాయంత్రానికి ఎస్ఐ గారు రమ్మంటున్నారంటారు, రాకపోతే ఇంటికి వచ్చి లాక్కెళ్తారు, తర్వాత కోర్టులో పడేస్తారు, మక్కలు ఎరగబడతారు. మరేమి ముఖ్యమంత్రి ఏమో అతీతుడా? చట్టం ఎవరికైనా చుట్టమా? చట్టం అనేది ప్రతి ఒక్కరికి సమానంగా పనిచేయాలని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశించి పార్టీ పెట్టి మాలాంటి వాళ్ళందరినీ కూడా పార్టీలో యువకులందరినీ కూడా పిలుపునిచ్చారో ఈరోజు గత 4.5 సంవత్సరాలుగా అంటే మిమ్మల్ని తెలుగుదేశంలో తక్కువ చేయడం కాదు, ప్రతి ఒక్క ఇష్యూ మీద జన సైనికులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఎవరికి బొత్సవాళ్ళకి కానీ పోలీసులకు కానీ ఎవరికి భయపడకుండా ఈ నడి రోడ్లు మేము చాలా ధర్నాలు చేశాం. కానీ ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం అంటే యువరక్తం పోరాడే సైనికులు ఉన్నారు. అలాగే ఒక పెద్ద రకం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు చాలామంది మీరు అందరూ ఉన్నారు. యువకులను కలుపుకొని మీరు మేము బీజేపీ యొక్క అధికార పార్టీ ఏదైతే దేశాన్ని పరిపాలిస్తుందో నరేంద్ర మోడీ గారి ఆశయాలకు తగ్గట్టుకుంటే శ్రీరామ భక్తులు చాలామంది ఉన్నారు. మనమందరం ఏకతాటి మీదకి వచ్చి ఈ 2024 ఇంకో 40-45 రోజుల్లో జరిగే ఎన్నికల్లో మనం ఓటేసి మన సైకిల్ గుర్తు మీద ఇక్కడ గెలిపించుకుంటే రేపు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి తోడు నీడగా ఉంటారు. ఒక ఎమ్మెల్యే ఆయన దగ్గరికి మనం ఏ సమస్య వచ్చినా మనం వెళ్ళగలం. అసలు ఎమ్మెల్యే లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్తాం? మళ్ళీ బొత్స అప్పలనరసింహ దగ్గరికి వెళ్తామా? ఇసుక దోపిడీ, కొండల దోపిడీ, సారా వ్యాపారి ఇలాంటి వ్యక్తులు వేల ఎకరాలు ఈ గజపరంలో కొనుక్కొని దోపిడీ చేస్తున్నారు. ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? నువ్వేమైనా ఉద్యోగం చేస్తున్నావా లేదా దుక్కుతున్న ఏమైనా సంపాదిస్తున్నావా? ఎలా వచ్చింది డబ్బు? రేపు పొద్దున్న 30-40 కోట్ల రూపాయలు ఖర్చు పెడతావు, డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? ఎవడైనా లెక్కలు చెప్పగలరా? అందుకని దయచేసి మన భూములు మన దగ్గర ఉండాలన్నా, మన హక్కులు మనకు కావాలన్నా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డిని పడుకోబెట్టాల్సిందే. సైకిల్ గుర్తు మీద మీరు ఓటేసి మన కొండపల్లి శ్రీనివాసరావు గారిని మనం ఎట్టి పరిస్థితుల్లో గెలిపించి తీరాల్సిందే. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనం ఏదైనా తప్పు చేస్తే రేపు పొద్దున్న వాళ్ళు వచ్చి నీ మీద ఎక్కుతారు, రేపు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎక్కుతారు, ఇక్కడ బొత్స అప్పలనరసింహ ఎక్కుతారు మన మీద. దయచేసి అవన్నీ పొరపచ్చాలు ఏమైనా ఉంటే పక్కన పెట్టి రేపు సైకిల్ గుర్తు మీద ఓటేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తారని ఆశిస్తూ జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్.